హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో రీసెంట్గా ఏదైతే బాలకృష్ణ మూవీకి సంబంధించి కూడా ఢాకు మహారాజ్ సినిమాకి సంబంధించి కూడా దబిడి దిబిడి అని చెప్పి ఒక సాంగ్ రావడం మనం చూస్తున్నాము. బీభత్సంగా నెక్స్ట్ లెవెల్ వైరల్ అవుతుంది సోషల్ మీడియా ద్వారా. సో బీభత్సంగా నెక్స్ట్ లెవెల్ వైరల్ అవుతుంది. సాంగ్కి సంబంధించి కూడా అందులో కొన్ని డ్యాన్స్ కొన్ని కొరియోగ్రఫీకి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ మనం చూసాము. సో అది నెటిజన్లో బీభత్సంగా వైరల్ అవుతుంది. సో ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి సో ఏంటి అలాంటి డ్యాన్స్లు అని చెప్పి కూడా బీభత్సంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా అంటే ఈ యొక్క సాంగ్కి సంబంధించి కొరియోగ్రఫీ చేసింది కూడా శేఖర్ మాస్టర్. సో ప్రముఖ కొరియోగ్రాఫర్గా ఉన్న శేఖర్ మాస్టర్ కూడా ఈ సాంగ్కి తను కొరియోగ్రఫీ చేసింది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా సో సోషల్ మీడియాలో ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి కూడా సో ఇలాంటి డ్యాన్స్లు ఎలా కొరియోగ్రాఫర్ చేయించాడు అంటూ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో దాని తర్వాత చూస్తున్నాం ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి బషీర్ మాస్టర్ మన దగ్గర ఉన్నారు. సో శేఖర్ మాస్టర్ చేసే కొరియోగ్రఫీ అన్ని అవి కాపీ క్యాట్ అంటూ కూడా బషీర్ మాస్టర్ వర్షన్ మనం విన్నాం. అసలు ఏంటంటే గతంలో నుంచి చూసుకున్నట్టయితే ఆ బషీర్ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు మనకైతే తెలిసింది రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు. సో అది మనసులో పెట్టుకొని తను ఏమైనా కావాలని చెప్పి శేఖర్ మాస్టర్ వైపు తను కావాలని ప్రశ్నిస్తున్నా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున డౌట్లు ఉన్నాయి. సో మనతో మాట్లాడదాం. మాట్లాడడానికి బషీర్ మాస్టర్ ఉన్నారు. వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మాస్టర్ నమస్తే. మాస్టర్ ఎలా ఉన్నారు? సో ఎప్పుడు కాంట్రవర్సీలో ముందుంటున్నారు. సో ఇక్కడ కొరియోగ్రఫీ ఇష్యూకి సంబంధించి కూడా మీరు వస్తున్నారు. ఏంటి అసలు ఫస్ట్ కొరియోగ్రఫీకి సంబంధించి ఇష్యూకి మీరు ఎందుకు తెరపైకి వస్తున్నారు? అంటే ఇక్కడ ఏ మాస్టర్ లేకుండా ఓన్లీ బషీర్ మాస్టర్ ఎందుకు వస్తున్నారు అంటే దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఇప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారు? ఇదే అంశానికి సంబంధించి కూడా మీరు శేఖర్ మాస్టర్ చేసే స్టెప్పులన్నీ కాపీ కట్ అంటూ మీరు చెప్పారు కాబట్టి సో ఎందుకు శేఖర్ మాస్టర్ చేసేది కాపీ కట్ అంటున్నారు? చాలా మంది ఏంటంటే ఈ సాంగ్ కి సంబంధించిన స్టెప్స్ కి కొరియోగ్రాఫర్ది తప్ప, డైరెక్టర్ది తప్ప, హీరో గారిది తప్ప, అంటే హీరో గారు చూసుకోవద్దా, బాలకృష్ణ గారు చూసుకోవద్దా అంటే బాలకృష్ణ గారు కొన్ని వందల వేల సినిమాలు చేశారు. ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ గారు కానీ శేఖర్ మాస్టర్ కానీ ఇప్పుడు వచ్చారు. వాళ్ళు మా అంటే ఒక 10 సంవత్సరాల ముందు ఉన్నారు. బాలకృష్ణ గారు ఎప్పటి మనిషి అయినా ఒక లెక్స్ పాప ఒకటి ఆయన ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ లో అన్నిట్లో కూడా కొరియోగ్రఫీ అనేది నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అంటే అప్పుడు చేసిన కొరియోగ్రాఫర్స్ ఏంటంటే చాలా ఆ పాటకు తగ్గట్టు, పల్లవికి తగ్గట్టు, ఆ చరణానికి తగ్గట్టు బీజిఎంలు సెట్ చేసేవారు. ఇప్పుడు ఏముంది, ఇట్లా కొడితే ఇట్లా కొడితే ఇట్లా కొడితే ఇట్లా కొడితే ఇట్లా కొడితే డాన్స్. ఓకే, ఇప్పుడు అదే డాన్సులు సోషల్ మీడియాలో నార్మల్ పర్సన్ చేస్తే ఏం స్టెప్పులు పిచ్చకుండా స్టెప్పులు, పిచ్చి బుక్ స్టెప్పులు అంటారు. అదే స్టెప్పులు హీరో గారితో చేయించడం కూడా తప్పే, అవునగా? ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే ఆయన ఏ స్టెప్ చేసినా ఒక అద్భుతం, ఆయన నడిచినా సింహం నడిచినట్టు ఉంటుంది అనమాట. కానీ ఏవి దొరకనట్టే ఈ పిర్రల మీద కొట్టుడు, ఈ బొడ్డు మీద పడుకొని ఇట్లా లాగుడు, అది కొంత అయితే జనాలకి, నా ఒక్కడికేనే కాదు, మీరు చూడండి ట్రోల్స్ లో కూడా చాలా మంది కింద కామెంట్స్ లో కూడా వస్తున్నాయి అనమాట. కొంతమంది ఛానల్స్ వాళ్ళు నన్ను అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్తున్నా ఏంటంటే ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులు అది కాదు. అంటే ఇదే అంశానికి సంబంధించి కొరియోగ్రాఫర్ చేసిన శేఖర్ మాస్టర్ తప్ప, దానికి డాన్స్ చేసిన బాలకృష్ణ తప్ప, సో హీరోయిన్ తప్ప, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్ప, ప్రొడ్యూసర్ తప్ప, ఎవరి తప్ప అంటారు మనం? ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఏముందండి, దేవుళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని తప్పు ఎవరిదంటే ఒక కొరియోగ్రాఫర్ది, ఒక డైరెక్టర్దే. హీరో గారు ఏముంది, లైవ్ లో షార్ట్ ఆ బీట్ కి షార్ట్ కౌంటింగ్ చెప్తాడు అంతే. ఆయన కౌంటింగ్ చెప్తే మూవ్మెంట్ చేయాలా. ఇప్పుడు చూసుకునేది ఎవరు, మానిటర్ లో చూసేది ఎవరు? డైరెక్టర్, కొరియోగ్రాఫర్. ప్రొడ్యూసర్ డబ్బులు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు. సాంగ్ ఇట్లా రావాలని కొరియోగ్రాఫర్ గొప్ప చెప్తాడు, డైరెక్టర్ గొప్ప చెప్తాడు. అక్కడ ఏంటంటే సీను, అబ్బా సూపర్, అయ్యా సూపర్, ఆ మూమెంట్ అబ్బో వామ్మో సూపర్, అయ్యో సూపర్ అనేవారికి వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఈ స్టెప్ బాగుందా? ఇప్పుడు లాస్ట్ టైం భాను మాస్టర్ చేశాడు షర్ట్ల, ఓపెన్ షర్ట్లది, బాలయ్య బాబు, అది ఎంత బాగుంది అంటే. ఇప్పుడు డాన్స్ అనేది బాలీవుడ్ కొరియోగ్రఫీ ఎట్లా ఉంటుంది, చిన్న స్టెప్స్ ఉన్నా కానీ చిన్న స్టెప్స్ ఇట్లా మూమెంట్ మంచి క్రేజీ ఉంటాయి. అట్లాంటి స్టెప్ చేయాలి కానీ ఏదో బట్టలు ఉతికినట్టు ఇట్లా వేవ్ చేసినట్టు. కానీ అదేంటంటే అది ఎవరో కొత్త హీరోలు చేస్తే బాగుంటది. ఒక పెద్ద బాలకృష్ణ గారు అంటే ఏందండి, ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఆయన. అసలు ఆయన నడుస్తుంటేనే అసలు మామూలు. కానీ ఆ సాంగ్ మాత్రం సింహ సాంగ్ ఉందా, సింహ సాంగ్ కంటే కూడా ఈ సాంగ్ హిట్. నేను ఒక 10 సార్లు విన్న పాట, ఆ బీట్ ఉందండి ఎంత అద్భుతంగా. ఒక లెటర్ 2025 లో ఒక నెంబర్ 1 సాంగ్ అనుకోవచ్చు. ఆ సాంగ్ అయితే ఆ సాంగ్ లో బాగా నాకు నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సెట్ మాత్రం సూపర్. ఆ సాంగ్ కొరియోగ్రఫీలో సెట్ మాత్రం అద్భుతం, అమ్మాయిలు అద్భుతం, ఆ హీరోయిన్ ఐటమ్ గర్ల్ మాత్రం సూపర్. కొరియోగ్రఫీ మొత్తం నాన్ సింక్ మీన్స్ అంటే ఏదో ఈయనను ఉత్తగా ఒక బొమ్మ లెక్క నిల్చోబెట్టారు, ఏదో ఒక 2 మూమెంట్లు చెప్పారు, కానీ మొత్తం డాన్స్ మొత్తం అమ్మాయిదే ఉంది. కానీ ఈ సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందో కూడా చూద్దాం. కానీ
సాంగ్ అయితే దానికి ఆ స్టెప్స్ అయితే దానికైతే సింక్ కాలే, అంటే స్టెప్స్ సాంగ్ కి సింక్ కాలే అంటున్నారు. అసలు దానికి సంబంధమే లేదు. ఎందుకంటే బీట్ చాలా అడుగుతుంది, 1 2 3 4 ఎక్కడ అది 8 కౌంట్ అడుగుతుంది. అంటే కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి, అంటే ఏదో కొన్ని సినిమాలు ఎన్ని చేసింటారు ఇప్పటికి మీరు? నేనా దాదాపు ఒక 15 చేసి ఉంటా, కానీ చిన్న సినిమాలు అయ్యి, చిన్న సినిమాలు 15 సినిమాల దాకా చేస్తారు. శేఖర్ మాస్టర్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? ఎన్ని పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చేసి ఉంటారు? సో మరి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ప్రశ్నించే అంత పెద్దవాడా అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే సో ఆ వ్యక్తి పాన్ ఇండియా స్టార్ ఎక్కడ, సో సోషల్ మీడియా రీల్స్ చేస్తూ టిక్ టాక్ లో డాన్సులు చేస్తున్న బషీర్ మాస్టర్ ఎక్కడ, సో తనకి తినకి ఏంటి సంబంధము? ఇప్పుడు కొరియోగ్రఫీ అనేది ఎవరైనా చూసి చెప్పొచ్చు. ఇప్పుడు సాంగ్ తగ్గట్టు మూమెంట్స్ ఉండాలా. ఓకే, ఇప్పుడు ఆయన చేసిన చాలా సినిమాలలో కూడా మొత్తం రిపీట్ స్టెప్సే ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు రీసెంట్గా వచ్చిన దేవరా సినిమాలో కొరమేన్న అనే దాంట్లో కూడా మొత్తం రిపీట్ స్టెప్సే ఉంటాయి. మామూలుగా ఈ సాంగ్ చేసిన సినిమా చూపిస్తామా సేమ్ అయ్యే ఉంటాయి. దాని తర్వాత రీసెంట్గా వచ్చిండే ఫీలింగ్, ఆ సాంగ్ లో కూడా ఆ ఫీలింగ్స్ సాంగ్ లో కూడా దాంట్లో బిట్ సేమ్. ఒక్కొక్క స్టెప్స్ ఇప్పుడు లెగ్స్ ఇట్లా బ్యాక్ కొట్టే స్టెప్ ఉంటది, అదొకటి అదే. ఇప్పుడు ఈ స్టెప్స్ డోల్ డోల్ దిల్ అంటే ఎలా అంటే మూమెంట్. ఇప్పుడు అది సినిమా అండి, కొత్త వాళ్ళకి ఏమని అడుగుతున్నాం మేము ఏంటంటే, సాంగ్స్ పెద్ద పెద్ద హీరో సాంగ్స్ కొత్త కొరియోగ్రాఫర్స్కి ఇస్తే ఒక్క సాంగ్ని 10 రోజులు 15 రోజులు రిహార్సల్ చేసి అసలు ఆ సాంగ్కి ఆ హీరో గారికి ఎట్లా చేస్తే బాగుంటుందని మూమెంట్ చెప్తారు. కొన్ని ఏంటంటే సరే స్టెప్స్ చేయండి మేము వద్దనట్లే, టచ్ చేసే మూమెంట్స్ కాకుండా మస్తు స్టెప్స్ ఉంటాయి డాన్స్కి. టచింగ్ ప్రాబ్లమ్ మీకు? టచింగ్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు ఆ సీటు మీద కొట్టడం అదొకటి. ఇప్పుడు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు? ఎందుకు వ్యూవర్స్ అలాంటివే కోరుకుంటున్నారు కదా? వ్యూవర్స్ కోరుకున్నప్పుడు మరి ఇప్పుడు నేను ఒక్కడిని అయితే దాని గురించి అయితే ఏం చేయట్లేదు కదా, దాని గురించి మస్తు ట్రోల్స్ వస్తున్నాయి. అవును, ట్రోల్స్ చూస్తున్నారు, 100 రకాల ట్రోల్స్. ఇప్పుడు బషీర్ మాస్టర్ ఒక్కడే దాని గురించి ప్రశ్నించట్లేదు కదా, 100 రకాల ట్రోల్స్ వస్తున్నాయి, 100 రకాల మూమెంట్స్ వస్తున్నాయి. ఎంతో మంది లేడీస్ కూడా బాలకృష్ణ గారు ఈ మూమెంట్స్ చేసేది అని అడుగుతున్నారు. అంటే తను ఒక ప్రజాప్రతినిధి అలా చేసాడు తప్ప అంటారా, లేకుంటే బాలయ్య బాబు చేసిందే తప్ప అంటారా? అక్కడ చాలా మంది ఏంటంటే బాలయ్య బాబు గారు అంటే తెలుసు కదా ఆయన ఎంత పెద్ద వ్యక్తో, ఆయనకి ఇట్లాంటి స్టెప్స్ ఎందుకు పెట్టాలి, ఇలాంటి స్టెప్లు పెట్టి ఆయన ఇజ్జత్ ఎందుకు తీయాలని చాలా మంది క్వశ్చన్స్. నాది కూడా అదే క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే స్టెప్స్ చేయమనండి, మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి, డాన్స్ మూమెంట్స్ చాలా ఉంటాయి, హీరోలు చేసే మూమెంట్స్ చాలా ఉంటాయి, చిన్న హీరోలు చేసే స్టెప్స్ ఉంటాయి, పెద్ద హీరోలు చేసే. అంటే స్టెప్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయా? ఇప్పుడు నాకు పెద్ద సంగీతం వచ్చింది అనుకో, పెద్ద లేడీ ఉంటారు, ఒక 60 years 70 years ఆంటీస్ ఉంటారు, వాళ్ళకి ఏం మూమెంట్స్ చిన్న 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 మూమెంట్ చెప్తుంటాం, ఇలా మూమెంట్ చెప్తుంటాం. అదే పెద్ద హీరో అనుకో అట్లా మూమెంట్ చెప్తుంటాం. దీంట్లో కూడా ఒక టైప్ ఉంటుంది అనమాట. చిన్న హీరోలు చేసే స్టెప్స్ వేరే ఉంటాయి, పెద్ద హీరోలు చేసే స్టెప్స్. పెద్ద హీరోలు చేసే దాంట్లో కూడా చిన్న మూమెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇట్లా నిల్చోబెట్టి డాన్స్ చేయించచ్చు అండి. ఇట్లా పట్టుకుంటేనే డాన్స్, ఇట్లా సీటుని కొడితేనే డాన్స్ కాదు. అంటే ఏమంటున్నా అంటే డాన్స్ ని ఎన్ని రకాలుగానే వాడుకోవచ్చు. ఇంకా అదే సాంగ్ నాకు ఇస్తే ఒక అద్భుతం సృష్టిస్తా. ఓకే, ఆ సాంగ్ ఇయ్యలే అని చెప్పి బాధ, సాంగ్ ఇయ్యలే అని చెప్పి బషీర్ మాస్టర్ కి బాధ. నాకు బాధ అని కాదు, నేనైతే బాగా చేస్తా ఆ సాంగ్ అయితే. ఎందుకంటే ఆ సాంగ్ బీట్ గానీ, ఆ సాంగ్ లో ఉన్న రిథమ్ గానీ, ఆ సాంగ్ లో ఉన్న లిరిక్స్ గానీ. సరే బషీర్ మాస్టర్ కి ఎందుకు ఆ సాంగ్ ఇవ్వాలి? లైక్ ఆ సాంగ్ కాకపోతే నెక్స్ట్ వచ్చే టాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ ఎనీథింగ్ ఎందుకు బషీర్ మాస్టర్ కి ఇవ్వాలి? ఓకే, ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని అంటే ఏం చెప్తారంటే నేను ఏం చెప్పను. ఎందుకంటే ఆ సాంగ్ ఒకళ్ళు నాకు ఇస్తే బాగా చేస్తా అన్న, ఇది వాళ్ళు ఇస్తారు ఇయ్యరు అనేది వాళ్ళ క్వశ్చన్, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక కొరియోగ్రాఫర్గా ఆ సాంగ్లో చాలా మంది ట్రోల్స్ అడుగుతున్నాయి, ఆ సాంగ్లో ఎలా ఉంది మూమెంట్ అనేది చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి నేనైతే నా తరపు నుంచి సూపర్ చేస్తా, న్యాయం చేస్తా. అది ఓకే. సో వ్యక్తిగతంగా బషీర్ మాస్టర్ కి అలాగే శేఖర్ మాస్టర్ కి పడదు ఎందుకు పడదు అని కూడా పెద్ద అదే మన కారణమా దీనికి? దానికి సంబంధం లేదు. వాళ్ళ యూనియన్ వేరు, మా యూనియన్ వేరు, వాళ్ళది తెలుగు, మాది తెలంగాణ. ఓకేనా, మేము కొరియోగ్రాఫర్స్ కాకపోవటానికి ఎక్కువ మమ్మల్ని తొక్కడానికి కారణం తెలుగు డాన్సర్స్ యూనియనే. అలా వాళ్ళ మీద మాకు వాళ్ళకి చాలా ఉన్నాయి, కానీ అదేంటంటే కొరియోగ్రాఫర్కి వ్యక్తి తరంగా ఏం లేదు. వాళ్ళ యూనియన్కి మా యూనియన్కి గొడవలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి, కానీ వాళ్ళ యూనియన్కి మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఎవరికి ఏం లేవు. ఒక సాంగ్ సిచ్యువేషన్, ఒక బాలకృష్ణ గారిని అందరూ కూడా బాలకృష్ణ గారిది తప్పు అంటున్నారు కాబట్టి నేను ఒక బాలకృష్ణ గారు ఎంత మంచి మనిషి, ఆయన ఎట్లాంటి పర్సన్, ఆయన చేసే డాన్సులు ఏంటని మాకు తెలుసు కాబట్టి అసలు ఇట్లాంటి హీరోకి ఇట్లాంటి స్టెప్పులు చేయొద్దు అని చెప్పి. ఓకే. సో ఇంకోటి మీ నోటి ద్వారా రాకేష్ మాస్టర్ స్టెప్పులు ఎలా అయితే ఉన్నాయో సో అలానే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అలాంటి స్టెప్స్ కొన్ని కాపీ కొడుతున్నాడు అని చెప్పి కూడా గురువుకు దగ్గర శిష్యుడు, అంటే గురువుకి దగ్గర నేర్చుకుండు కాబట్టి కామన్. ఇప్పుడు మీరు సినిమా చూపిస్తాం మామా, నీకు దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఒకటైనా ఒక సాంగ్ ఉంటుంది పబ్బు సాంగ్, ఏది కొన్ని బ్లాక్ బాస్టర్ యాక్చువల్గా రాకేష్
మాస్టర్ ఏంటంటే ఎక్కువ ఈ మూమెంట్ చేసేటాడు, ఈ హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఇట్లా చేసేటాడు. అంటే ఎక్కువ ఆయన నుంచి వచ్చిన స్టెప్స్ ఎక్కువ కాపీ స్టెప్స్ అయితే రాకేష్ మాస్టర్ చేసే మూమెంట్స్ అయితే ఎక్కువ శేఖర్ మాస్టర్ చేస్తున్నాడు కొన్ని సినిమాలో. అదే ఇక అదనే చెప్పా అంతే. అంటే చాలా కూడా ఏంటంటే సినిమాలలో డిఫరెంట్ స్టెప్స్ చూపెట్టాలి. సోషల్ మీడియా కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు, ఇది ఒక సినిమా. అవును, అది నేను ఇక్కడ ఏంటంటే చాలా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది, తెలుగు యూనియన్ ఉంది, డాన్సర్స్ యూనియన్, తెలంగాణ డాన్సర్స్ యూనియన్ ఉంది. కొత్త వాళ్ళకి వర్క్ ఇవ్వమంటున్నా, నాకే ఇవ్వనైతే చెప్పట్లే, కొత్త వాళ్ళకి వర్క్ ఇవ్వండి, కొత్త టాలెంట్ వాళ్ళకి ఇవ్వండి. కొత్త టాలెంట్ వాళ్ళకి ఇస్తే ఏమైందంటే ఒక సాంగ్ ని ఆచితూచి ఎలా చేయాలని చూస్తారు. అదే పాట వాళ్ళకి ఇస్తే, ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమైందంటే వచ్చిందిగా 4 జుట్టు షిఫ్ట్ వేసేస్తే అయిపోద్ది అని చెప్పి చేస్తున్నారు. కొత్త టాలెంట్ కి ఎంకరేజ్ చేయాలని. సో ఇంకొకటి ఇప్పటిదాకా కూడా చెప్పారు, ఆ సాంగ్ మీకు ఇస్తే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తా, ఇచ్చి పడేస్తా అని చెప్పి. ఒకసారి ఆ సాంగ్ పెడితే నేను దానికి ఒకసారి ఒక మూమెంట్ చేస్తారా మీరు? ఇప్పుడు ఆల్రెడీ షూట్ లో చేసేది వేరు. ఇప్పుడు మనం ఇక్కడ చేసే స్టెప్స్ కి దానికి చాలా తేడా ఉంటది. ఇప్పుడు బాలకృష్ణ గారు అన్న తర్వాత ఆ దబిడి దిబిడి మూమెంట్ కి మనం మస్తు చేయొచ్చు, 100 రకాల మూమెంట్ చేయొచ్చు. ఆ దబిడి దిబిడి అనే బాలకృష్ణ గారికి ఒక 20 బాయ్స్ వేసి స్లోగా అట్లా నడిపించి కళ్ళజోడు తీసి మళ్ళా కళ్ళ జస్ట్ అట్లా నడిపిస్తే అద్భుతంగా ఉంటది. అంటే ఆయన ఒక పెద్ద రేంజ్ హీరో కదా అండి. ఇప్పుడు ఆయన మీరు మాట్లాడుతుంటేనే ఆ ఇమాజినేషన్ చేసుకొని మరి అసలు లేదు, నేను చెప్తున్నా మామూలుగా టాలెంట్ ఇది. టాలెంట్ ఇప్పుడు ఇటు ఒక 10 బాయ్స్, ఒక 10 బాయ్స్ సేమ్ వేసి ఒక షాడో లైట్ కొట్టి స్లో మోషన్ లో మళ్ళీ స్లో మోషన్ లో చేస్తే అదొక అద్భుతం. అంటే సృష్టించవచ్చు అట్లా. ఇప్పుడు సాంగ్ ప్రొడ్యూసర్ ఉన్నాడని ఖర్చు పెట్టడానికి, ఏదో నిల్చోబెట్టి కూర్చోబెట్టి స్టెప్పులు చేయడానికి అయితే ఇది సోషల్ మీడియా కాదు, సినిమా. అవును, అందుకోసమే డిఫరెంట్ ఎంత పిండికి ఎంత రొట్టె అన్నట్టు డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళు. ఒక 20 బాయ్స్ వేసుకోండి, ఒక 30 బాయ్స్ వేసుకోండి, లేదా 10 గర్ల్స్ 20 బాయ్స్ వేసుకోండి. ఓకే, సో మొత్తానికి అయితే బాలయ్య బాబు చేసిన స్టెప్ అయితే మీకు నచ్చలేదు. సో రొటీన్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ గారు ఉన్నాయని చెప్పి చెప్పడం చూస్తున్నాం, అంతే కదా? అంతే. సో అంటే ఏదైతే ఢాకు మహారాజ్ మూవీకి సంబంధించి కూడా దబ్బిడి అనే సాంగ్ రావడం మనం చూస్తున్నాము. సో ఈ సాంగ్ కి సంబంధించి కూడా సో నెటిజన్ల ఆ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే, సో ఒక ప్రజాప్రతినిధులు ఉండి, సో ఒక ఎమ్మెల్యేగా ఉన్న, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య బాబు అలాంటి స్టెప్స్ చేయడం అంటే ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా మనం బషీర్ మాస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అంటే తనకి సంబంధించి స్టెప్స్ అన్ని ఎప్పుడు శేఖర్ మాస్టర్ కాపీ కొడుతూ ఉంటాడని చెప్పి కూడా బషీర్ మాస్టర్ మనతో చెప్పడం. సో ఇది ఇక్కడ విషయం. సో కెమెరామెన్ బబ్లుతో అనిల్, హైదరాబాద్, శ్రీనగర్.